ఈరోజు దేవుని వాగ్దానము. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. క్రైస్తవ జీవితంలోని దేవుని బిడ్డలుగా మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలండి. విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుందండి. మన జీవితంలో ఒక కార్యము నెరవేరాలంటే అది దేని ద్వారా కాదు, కానీ మన విశ్వాసం ద్వారా మన జీవితంలో కార్యం నెరవేరుతుందండి. అబ్రహాము గారి జీవితంలో ఎంతో నిరీక్షణ, ఎంతో ఓర్పుతో ఎదురు చూసే సంఘటనలు. అప్పటికి ఆయన నిరీక్షణకి ఎటువంటి ఆధారాలు లేవండి. ఆ సమయంలోని ఆయన నమ్మింది కేవలం దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకము. అందుకే కదిలింపబడలేదండి అబ్రహాం గారు. నిలబడ్డాడు, నా దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వసించాడు. ఆ విశ్వాసమే ఈరోజు విశ్వాసాలకు తండ్రిగా ఈరోజు అబ్రహాం గారిని బోధిస్తున్నారు. అయితే ఇంకో మాట, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని యేసు ప్రభువు ఒక దగ్గర మాట్లాడతాడు కదండి. నిజమే, ఆవిడ ఎంతో విశ్వాసముతో ఆయన్ని తాకితే చాలు, ఆయన చెంగు పట్టుకుంటే చాలు, నా జీవితంలో కార్యం జరుగుతుందని విశ్వాసముతో వచ్చి దేవుని పాదాల పడబడింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు మనము కూడా అటువంటి విశ్వాసంలో బలముగా ఉండాలని, దేవుని మీద మాత్రమే ఆధారపడాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.